అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కడలి తరంగం రెండో భాగం. రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు. మరి కథలోకి వెళ్దామా? శిల్ప అంగీకారంతో ఇటు తన ఆస్తిని కాపాడుకోవటం, అటు అర్హుడైన వ్యక్తితో ఆమె పెళ్లి కూడా జరగటం లాంటి రెండు సమస్యలకు పరిష్కారం దొరికినట్టు అయింది రంగనాథం గారికి. అందుకే ఆ రాత్రి ఫోను ద్వారా వైజాగ్ తెలియపరిచారు. మరుసటి రోజు ఉదయమే త్వరగా నిద్రలేచి ఏ సమయంలోనైనా కిరీటి అక్కడికి రావచ్చని, కాస్త అందంగా అలంకరించుకోమని శిల్పకు చెప్పగానే నిర్లక్ష్యంగా ఆమె చూసిన చూపు ఆయనలో భయాన్ని రేపింది. చేజేతుల ఆ సంబంధాన్ని ఎక్కడ చెడగొడుతుందో అని. కిరీటి వచ్చే వరకు ఆయన మనసులో లేదు. బితుకుమంటూనే మధ్యాహ్నం వరకు గడిపారు. మధ్యలో 1-2 సార్లు కూతురు గదిలోకి వెళ్ళి చూశారు. ఆమె అలంకరణలో ఏ మార్పు లేకపోయేసరికి మరో మారు చెప్పటానికి ధైర్యం లేకపోయింది. 1 గంట ప్రాంతంలో టొయోటాలో లోగిలికి వచ్చిన కిరీటి ఘనంగా రిసీవ్ చేసుకున్నారు రంగనాథం గారు. ఒంటరిగా వచ్చిన కిరీటి హాలునంతా కలే చూస్తూ ఒక సోఫాలో కూర్చున్నాడు. భోజనం చేసే వచ్చానని కిరీటి చెప్పడంతో మరోమారు రెట్టించలేకపోయారు రంగనాథం గారు. కిరీటి ఎందుకు వచ్చింది ఆయనకి తెలుసు కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకుని కూతురి గదిలోకి వెళ్ళారు. అతి సామాన్యమైన నైలెక్స్ చీరలో పెద్దగా అలంకరించుకోకుండా కనిపించిన శిల్పపై చెప్పలేనంత కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నారు. ఆయనకు కావాల్సింది నేను కానీ నా అలంకరణ కాదు నాన్న అంటూ అతి సునాయాసంగా తండ్రి మనోభావాలను చదివి నిర్లిప్తంగా బయటికి నడిచింది. కిరీటి కూర్చున్న హాల్లోకి నడిచిన శిల్ప అతని ఉనికిని గుర్తించనంత నిర్లక్ష్యంతో అతని ఎదురుగా సోఫాలో ఆసీనురాలైంది. నవ్వుతున్న అతని పెదవుల్ని సమ్మోహనంగా విచ్చుకున్న అతని నేత్రాన్ని చూసి తత్తరపాటుతో తల వంచుకుంది. ఎవరీ కిరీటి? ఎక్కడో చూసినట్టుందే. ఆ చూపులు, ఆ చిలిపి నవ్వు ఎక్కడ చూసిన తను? ఎంత ప్రయత్నించినా గుర్తు రాలేదు. ఎవరైనా కానీ అతను తన శత్రువు. తన ఇష్టాలతో పని లేకుండా తనకు ఖరీదు కట్టి కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్న అహంకారి. తమ దుస్థితిపై స్వారీ చేయాలని సంకల్పించిన ఓ అవకాశవాది. మనసు అగ్నిగోళంలా మండుతుంటే నెమ్మదిగా తల పైకెత్తి చూసింది. క్రీమ్ కలర్ సూట్లో కాలు మీద కాలు వేసి కూర్చున్న కిరీటికి ప్రపంచంలో దేన్నైనా కొనే శక్తి గలవాడన్న అతిశయం కనిపించింది ఆమెకి. మిస్టర్ కిరీటి, మానాభిమానాలున్న ఏ ఆడపిల్ల క్షమించమని రీతిలో నన్ను కైవసం చేసుకోవాలని వలపన్నేవు. ఈ క్షణానికి గెలుపు నీది కావచ్చేమో కానీ నీకొక గొప్ప గుణపాఠం చెప్పాలని, రేపటి నీ బ్రతుకు నవ్వులు పాలు చేయాలని సంకల్పించిన నన్ను నీ దారిలోకి మళ్లించుకోగలవా? రాజా నరేంద్రదేవ్ మనవరాలినైన నన్ను ఇంత తక్కువగా అంచనా వేసిన నువ్వు ప్రతి క్షణం పశ్చాత్తాపడేటట్టు చేయని నాడు. మిస్ శిల్ప, మీతో పర్సనల్గా మాట్లాడాలనుంది. అలా బయటికి వెళ్దాం, వస్తారా? కిరీటి అడగటంతో ఆలోచనల్ని పక్కకు నెట్టి సూటిగా అతని కేసు చూసింది. ఏదో నిర్ణయించుకున్న దానిలాగా సరే అన్నట్టుగా లేచింది. కిరీటి డ్రైవింగ్ సీట్లో కూర్చుని సైడ్ డోర్ తెరవగానే నిస్సంకోచంగా అతడి పక్కనే కూర్చుంది. మరికొన్ని నిమిషాలలో కారు తుంపాల వీధుల గుండా పరుగు తీసింది. ఆ రోడ్లన్నీ బాగా పరిచయం ఉన్నట్టుగా అతడు కారు నడుపుతుంటే ఆమె విస్తుపోతోంది. కారు కాస్త కంజెస్టెడ్గా ఉందనుకుంటాను, అతను టొయాటోని ఉద్దేశించి అన్నాడు. పర్వాలేదు, ఇద్దరికీ సరిపోతుంది. మాటలాడటం తప్పనిసరి అన్నట్టుగా ముక్తసరిగా జవాబిచ్చింది. అఫ్కోర్స్ ప్రస్తుతానికి ఇద్దరమే కాబట్టి పర్వాలేదనుకోండి. అతడి మాటల్లోని గూఢార్థాన్ని గ్రహించిన శిల్ప తీక్షణంగా అతని వైపు చూసింది. తన వ్యక్తిత్వానికి సరిపడని పరిహాసం ఆమె హర్షించదు. అందుకే ఆవేశంగా 4 దులిపేయాలనిపించిన ఆలోచనను బలవంతంగా అదుపులోకి తెచ్చుకుంది. కారు మరో మలుపు తిరుగుతూ ఉంటే ఇటెక్కడికి అంది అనాలోచితంగా. బొజ్జన్న కొండ దగ్గరికి. అంటే ఈ ప్రాంతం మీకు బాగా పరిచయం అన్నమాట. జవాబుగా ఒక చిరునవ్వు నవ్వాడు. మీకు సింప్లిసిటీ అంటే ఇష్టం అనుకుంటాను. అతడు దేన్ని ఉద్దేశించి ఆ మాట అన్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఐ టూ లైక్ సింప్లిసిటీ. కాబట్టి ఈ చీరలో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. అందంగా అలంకరించుకుని అతను ముందుకు రావటం ఇష్టం లేక ఒక సాదా చీర కట్టుకుంటే తన ఆలోచనకు మరో కొత్త భాషను చెప్తున్న అతడి మాటలు విని తన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అయింది అనుకుంది. కారు బొజ్జన్న కొండ ముందు ఆగింది. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో ఇప్పటికైనా గ్రహించారనుకుంటాను. ఆమె ముఖంలో ఎటువంటి భావం కనిపించకుండా జాగ్రత్త పడింది. శాంతి సందేశాలతో సర్వమానవాళిని జాగృతం చేసిన ఈ బుద్ధుడి ఆరామ ప్రాంగణంలో అయితే మీరు జీవహింసకు పాల్పడరని అంటూ మెట్లపై కూర్చున్నాడు.
జీవహింస అర్థం కానట్టుగా అతడి వైపు చూసింది. అవును, నన్ను అదే ఈ జీవుణ్ణి మాటలతో హింసించడం జీవహింసేగా. అహంకారి అందగాడే కాదు, మాటకారి కూడా అనుకుంది. మౌనంగా ముందుకు నడిచి ఒక చెట్టు నీడని చేరి నిలబడింది. మీరు నాకు చాలా దూరంగా వెళ్ళిపోయారు మృదువుగా అంటూ మెట్లపై నుంచి పైకి లేచాడు. ముందు ముందు మరింత దూరంగా ఉంటాను మనసులోనే అనుకుంది స్వాతిశయంతో. మిస్ శిల్ప, నిజానికి నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది నాకు బాగా తెలుసు మిస్టర్ కిరీటి. ఆమె కంఠంలోని తీవ్రతకు అప్రతిభుడయ్యాడు. ఎస్ మిస్టర్ కిరీటి, మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మీరెంత పెట్టుబడిలో నన్ను కొనుక్కుంటున్నారో చెప్పి మీ ఔదార్యాన్ని చాటుకోవటానికి, మీ చేతుల్ని అందమైన మీ మాటలతో సమర్థించుకోవటానికి అని నేను ఊహించగలను. యు ఆర్ మిస్టేకెన్ మిస్ శిల్ప. నో నో, నాట్ ఎట్ ఆల్ మిస్టర్ కిరీటి. ఐ నో ద పాస్ బిహైండ్ దిస్. మీకొక అందమైన భార్య కావాలి, గొప్పింటి అమ్మాయి కావాలి. అదృష్టవశాత్తు మీకు అవకాశం కలిసి వచ్చింది కాబట్టే నా ఇష్టాలతో పని లేకుండానే బేరం సెటిల్ చేసేసుకున్నారు. నాకు ఒక మనసు ఉంటుందని, ఆ మనసుకు కొన్ని అభిరుచులు ఉంటాయన్న విషయాన్ని మరిచి మీ బిజినెస్ బ్రెయిన్తో మా నాన్నగారిని బుట్టలో వేసుకున్నారు. మిస్ శిల్ప ఆవేశంగా అతని పెదవులు వణికాయి. నేను కావాలనుకుంటే మీకంటే అందగత్తెలు, గొప్పింటి అమ్మాయిలు చాలామంది వస్తారు. వచ్చినా ఇలాంటి పరిస్థితుల్లో మీ చేత కొనబడే అవకాశం లేదు. జీవితాంతం మీ దగ్గర అణిగిమణిగుండే అవకాశం రాదు. అదే కదా మీ ఆలోచన? నో. ఎస్ మిస్టర్ కిరీటి, సరిగ్గా మీ ఆలోచన అదే. అందుకే అందరినీ వదిలి నన్ను బలిపశువుగా ఎన్నుకున్నారు. పెదవుల్ని బిగించి క్రోధంగా నవ్వాడు. ఎందుక నవ్వు? మీ తెలివి తక్కువతనానికి, అర్థం లేని అహంకారానికి ఇంకా పగలబడి నవ్వాలనిపిస్తోంది. నవ్వండి, అవసరం మాది, అవకాశం మీది. రాజా నరేంద్రన్ మనమరాలైన శిల్పాదేవి హఠాత్తుగా ఇంత బేలగా మారటం నన్నెంతో బాధిస్తోంది. నాకెవరి సానుభూతి అక్కర్లేదు. అక్కర్లేకపోతే 5 లక్షలు ఎలా వస్తాయి? పరువు ప్రతిష్టలు ఎలా నిలుస్తాయి? ఎగతాళిగా మాట్లాడేసరికి శిల్ప నేత్రాల్లో నీళ్లు చిప్పిల్లాయి. డోంట్ వర్రీ మిస్ శిల్ప, మిమ్మల్ని నేను తప్పకుండా ఆదుకుంటాను. అయాచితంగా మీరంత సర్దుబాటు చేయనక్కర్లేదు మిస్టర్ కిరీటి. మీరిచ్చే డబ్బుకు బదులుగా నేను మీ కోరికను మన్నిస్తాను. ఆమె కంఠంలోనూ అవహేళన ధ్వనించింది. వెల్, ఇక మీరు మాట్లాడేదేమీ లేదనుకుంటాను, భుజాలు కుదుపుతూ అన్నాడు కిరీటి. బోలెడంత జీవితం ముందుంది, తొందర ఎందుకులేండి. దురుసుగా కారెక్కి కూర్చుంది. బెటర్ టు హ్యావ్ ఎ సెకండ్ థాట్. కారు నడుపుతూ సీరియస్గా అడిగాడు. తీసుకున్న నిర్ణయాలనిచ్చి పక్కకు జరగటం ఈ శిల్పకు అలవాట్లేదు. అంటే మనం త్వరలోనే భార్యాభర్తలం కాబోతున్నాం అన్నమాట? వ్యంగ్యంగా అడిగాడు. మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. క్రీగంట చూస్తూ భుజాల నిండా పైట కప్పుకుంది. బైది బై, మన పెళ్ళి ఎలా జరగాలనుకుంటున్నారు? అంటే కారు తుంపాల గ్రామంలోకి ప్రవేశించింది. అంటే ఆకాశమంత పందిరి, భూదేవంతా ఆర్ధోక్తిలో ఆగిపోయాడు ఆమె వాడి చూపుల్ని చూడగానే. ఇంత గొప్ప పెళ్ళికి అంత పబ్లిసిటీ అనవసరం లేండి. ఆహా, అది కాదు, మీరు అసలే రాజా నరేంద్రదేవ్ మనవరాలు కదా, పురజనులంతా వేడుక చూసి తరించిపోతే బాగుంటుందని. అక్కర్లేదు, సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ అయితే బాగుంటుంది. పూలదండలు మార్చుకునే గాంధర్వ వివాహమైనా పర్వాలేదు. కారు లోగిలిలోకి ప్రవేశిస్తూ ఉండగా వారి మధ్య సంభాషణ ఆగిపోయింది. ఇక పెద్ద ఆర్భాటం లేకుండా మరో 3 రోజుల్లో కిరీటి శిల్పల వివాహం జరిగిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్లి జమీందారీ స్థాయికి తగ్గట్టుగా జరగాలని రంగనాథం గారు ఎంత పట్టుబట్టినా కిరీటి అంగీకరించలేదు. శిల్ప కూడా సింపుల్గా జరగాలని పట్టుబట్టడంతో కసింకోట సత్యనారాయణ స్వామి కొండపై ఆ శుభం కార్యం కాస్త ముగించేశారు. మిస్ శిల్ప ఆవేశంగా తన పెదవులు వణికాయి. నేను కావాలనుకుంటే మీకంటే అందగత్తెలు, గొప్పింటి అమ్మాయిలు చాలామంది వస్తారు. వచ్చినా ఇలాంటి పరిస్థితుల్లో మీ చేత కొనబడే అవకాశం లేదు. జీవితాంతం మీ దగ్గర అణిగిమణిగుండే అవకాశం రాదు. అదే కదా మీ ఆలోచన? నో. ఎస్ మిస్టర్ కిరీటి, సరిగ్గా మీ ఆలోచన అదే. అందుకే అందరినీ వదిలి నన్ను బలిపశువుగా ఎన్నుకున్నారు. పెదవుల్ని బిగించి క్రోధంగా నవ్వాడు. ఎందుక నవ్వు? మీ తెలివి తక్కువతనానికి, అర్థం లేని అహంకారానికి ఇంకా పగలబడి నవ్వాలనిపిస్తోంది. నవ్వండి, అవసరం మాది, అవకాశం మీది. రాజా నరేంద్రన్ మనవరాలైన శిల్పాదేవి హఠాత్తుగా ఇంత బేలగా మారటం నన్నెంతో బాధిస్తోంది. నాకెవరి సానుభూతి అక్కర్లేదు. అక్కర్లేకపోతే 5 లక్షలు ఎలా వస్తాయి? పరువు ప్రతిష్టలు ఎలా నిలుస్తాయి?
ఎగతాళిగా మాట్లాడేసరికి శిల్ప నేత్రాల్లో నీళ్లు చిప్పిల్లాయి. డోంట్ వర్రీ మిస్ శిల్ప, మిమ్మల్ని నేను తప్పకుండా ఆదుకుంటాను. అయాచితంగా మీరు అంత సర్దుబాటు చేయనక్కర్లేదు మిస్టర్ కిరీటి. మీరిచ్చే డబ్బుకు బదులుగా నేను మీ కోరికను మన్నిస్తాను. ఆమె కంఠంలోనూ అవహేళన ధ్వనించింది. వెల్, ఇక మీరు మాట్లాడేదేమీ లేదనుకుంటాను, భుజాలు కుదుపుతూ అన్నాడు కిరీటి. బోలెడంత జీవితం ముందుంది, తొందర ఎందుకులేండి. దురుసుగా కారెక్కి కూర్చుంది. బెటర్ టు హ్యావ్ ఏ సెకండ్ థాట్, కారు నడుపుతూ సీరియస్గా అడిగాడు. తీసుకున్న నిర్ణయాల నుంచి ప్రక్కకు జరగటం ఈ శిల్పకు అలవాట్లేదు. అంటే మనం త్వరలోనే భార్యాభర్తలం కాబోతున్నాం అన్నమాట, వ్యంగ్యంగా అడిగాడు. మీ ఆశయం తప్పకుండా తీరుతుంది. అందుకే ఇరువురి తరపున పెళ్లి పెద్దగా వ్యవహరించారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన పెళ్లి చివరికి ఆ నోట పల్లెలోని ప్రజలకు తెలిసిపోవడంతో రంగనాథం గారు పొలంలో పనిచేసే పాలే కాపులకు మాత్రం చెప్పారు, అబ్బాయి అభిష్టం ప్రకారం అలా చేయాల్సి వచ్చింది అని. తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరగకపోయినా పేదలకు మాత్రం అన్నవస్త్రాలను దానం చేశాడు రంగనాథం గారు. కిరీటి తనకు వ్యవధి లేదని ఎంత చెప్తున్నా చివరికి ఒప్పించి పెళ్ళైన నాటి రాత్రి లోగిలిలోనే శోభనం ఏర్పాటు చేశారు రంగనాథం గారు. సిల్క్ లాల్చీలో జరీ అంచు పంచె కట్టుకుని డన్ హిల్స్ సిగరెట్ కాలుస్తూ గదిలో పచార్లు చేయసాగాడు కిరీటి. మనసులో విపరీతంగా ఆలోచనలు ముప్పిరిగొన్నప్పుడు తప్ప కిరీటి సిగరెట్ కాల్చడు. ఖరీదైన అగరవత్తుల పరిమళంతోనూ పందిరికోళ్ల మంచాన్ని అందంగా అల్లుకున్న మల్లెమాలల సౌరభంతోనూ నిండిన గదిలోని వాతావరణం విచిత్రమైన మత్తుకి పులకింతకి కారణమవుతుంటే అతని పెదవులు సమ్మోహనంగా విచ్చుకున్నాయి. దాంపత్య భవంతికి తొలిరాత్రి పునాది అంటారు. భవిష్యత్తులో మోయాల్సిన బరువును మోయగల చిత్తస్థైర్యాన్ని, అనురాగాల అంతస్తులు ఎన్నింటినైనా వేయగల మనోనిబ్బరాన్ని కలిగించే ఆ పునాది బలంగా ఉండాలన్నది అనాదిగా వస్తున్న ఆర్యోక్తి. తత్తరపాటు లాంటిది కలుగుతుంటే కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. వెన్నెల నీడన పల్లె ఆదమరిచి నిద్రపోతోంది. ఆకాశంలోని చందమామకు తప్పిపోయిన ప్రియురాల్ని వెతుకుతున్నట్టుగా హడావిడిగా పరుగులు తీస్తున్నాడు. చిరుగాలులు దోసిళ్లతో వంపుకున్న నైట్ క్వీన్ల పరిమళం అతని శరీరానికి చందనమై అతని మనస్సును మధురోహల నందనవనంగా మారుస్తోంది. ఇక గది తలుపులు తెరుచుకున్న చప్పుడుతో అతనిలో తలుపులు ముడుచుకున్నాయి. భవనం నుంచి అనుభవానికి లాక్కుపోయే వివసత్వం. నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. పాలనురుగు వంటి తెల్లని పట్టుచీరను ధరించి పసిమిఛాయ పుణికిపుచ్చుకున్న కాంచన గంగలాగా రసరమ్య గీతికలా ఓలలాడింప దివినించి దిగిన అప్సరసలాగా తెలిమబ్బుల మేలి ముసుగులో నులివెచ్చని అనుభూతులను అందించే తొలకరి జల్లుల అల్లనల్లన నడిచి వచ్చిన అజంతా చిత్రసుందరిలో అనిపించిన శిల్పను లాలనగా గుండెలకు హత్తుకోవాలని, తీయని తొలిరాత్రిని మాయని ఒక మధుర క్షణంగా మలుచుకోవాలని అనిపించింది. శిల్ప ఏకవచనంతో సంబోధించాలని, తమ మధ్య దూరం తరిగిపోయిందని చెప్పాలనిపించే లాలసత్వం. చివాలున అతని వైపు తిరిగింది. మీ సొత్తుగా మారిన ఈ గాజు బొమ్మను పరామర్శిస్తున్నారా, లేక మీ ఆనందం కోసం కొనుక్కున్న ఈ వస్తువు అనుభవానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని పరీక్షించాలనుకుంటున్నారా? ద్వేషంతో అదురుతున్న ఆమె పెదవుల్ని చూసి అప్రతిభుడయ్యాడు. శిల్ప ఆర్ద్రంగా మరేదో చెప్పాలనుకున్నాడు. మిస్టర్ కిరీటి, మీరు కొన్నది నన్నే, కానీ నా మనసును కాదు. శిల్ప, నిన్ను నేను కోరుకున్నది నా భార్యగానే, కానీ భోగ్య వస్తువుగా కాదు. సర్ప్రైజింగ్, భార్యకి భోగ్య వస్తువుకి మధ్య తేడా కూడా ఉందని తెలుసు అన్నమాట మీకు. శిల్ప, ఎస్ మిస్టర్ కిరీటి, మీ ఫ్యాక్టరీలో ఒక యంత్రంలా నన్ను ఖరీదు కట్టి కొనుక్కున్నారు. ఖరీదు కట్టింది నీకు కాదు, బహుశా నా శరీరానికి అయి ఉండొచ్చు. శిల్ప, నిన్ను నేను కోరుకున్నాను, కానీ కొనలేదు. అవును, కోరికతోనే కొన్నారు. శిల్ప, అతడిలోని సహనం నశించిపోతోంది. శిల్ప, ప్లీజ్, ఐ లైక్ యూ, వీలైనంత సౌమ్యంగా అన్నాడు. అది లైక్నెస్ కాదు, తప్పించుకో వీలు లేక తనకి చిక్కిన లేడీ పిల్లపై పులి చూపించే అభిమానం. ఆమె మాటలకు అతడు దారుణంగా గాయపడ్డాడు. తనను తాను నిగ్రహించుకున్నట్టుగా చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. శిల్ప దూరంగా కార్పెట్పై తలగడ మీద తలపెట్టుకు పడుకున్న శిల్పను సమీపించాడు. నీ అభిప్రాయం తెలుసుకోకుండా విషయాన్ని ఒక బిజినెస్ వ్యవహారంలా డీల్ చేయటం పొరపాటే. ఫర్గివ్ మీ అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు. అతను అలా బాధపడుతుంటే ఆమెకు మహదానందంగా ఉంది. అంత తేలిగ్గా మిమ్మల్ని క్షమించడం ఆత్మద్రోహమే మిస్టర్ కిరీటి. ఆమె గొంతులో హేళన ధ్వనించింది. ఇది మన తొలి రాత్రి, ప్లీజ్ శిల్ప.
మలిరాత్రి అంటూ ఉంటేగా తొలి రాత్రి గురించి ఆలోచించడానికి. నా సహనానికి పరీక్ష పెట్టకు రోషంగా అన్నారు. ఆవేశంగా ఆమె పైకి లేచింది. ఓహో, బెదిరిస్తున్నారా? చెప్పండి, ఏం చేస్తారు? మీ భార్య అనబడే ఈ ఆడపిల్లను బలవంతంగా అనుభవిస్తారు. లీగల్గా నన్ను రేప్ చేసి మీ అహంకారాన్ని చల్లార్చుకుంటారు, అంతేగా? సిగ్గుతో అతడి తల వాలిపోయింది. సారీ శిల్ప, నేనంత పశువుని కాను. ఈజ్ ఇట్? అది నిజమే అయితే నిరూపించుకోవటానికి ప్రయత్నించండి. పరాజితుల్లా ముందుకు నడుస్తున్న కిరీటిని చూసి గర్వంగా నవ్వుకుందామె. ఆమె మనసు నిండా ఆలోచనలు ముసురుకున్నాయి. బాగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తున్న ఈ కిరీటి ఎవరు? తన కోసం ఉచ్చును ఎందుకు పన్నాడు? ఈ పన్నాగంలోని అంతరార్థం ఏమిటి? తన జీవితానికి పర్యవసానం ఎలా ఉంటుంది? ఆమెకి కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. తనకు పరిచయం ఉన్న అబ్బాయిల్ని గుర్తుకు తెచ్చుకుంది. ఎంత జ్ఞప్తికి తెచ్చుకుందామన్నా ఫలితం లేకపోవడంతో ఎవరీ కిరీటి ఎక్కడో చూసినట్టుందే అనుకుంది ఎప్పట్లాగే. మరుసటి రోజు ఉదయమే వైజాగ్కు ప్రయాణమయ్యాడు కిరీటి. మరో 2 రోజుల పాటు ఉండమని రంగనాథం గారు బలవంతం చేసినా ససేమిరా వీలు కాదన్నాడు. పైగా కిరీటి ఎన్నో వ్యాపారాలతో పరిశ్రమలకు అధిపతిగా ఎంత బిజీగా ఉండేది స్వయంగా చూశారు కాబట్టి ఆపటం భావ్యం కాదని తలపోశారు. పరువు బజారున పడకుండా కాపాడిన కిరీటి అంటే కృతజ్ఞత మాత్రమే కాకుండా కూతుర్ని సుఖపెట్టగల సమర్థులని కూడా ఆయనకు అపారమైన విశ్వాసం ఉంది. అయినా కూతురు ఇల్లు వదిలి వెళుతూ ఉంటే ఆయన కళ్ళనీరు ఆగింది కాదు. అదీ కాకుండా పుట్టినింటికి అపఖ్యాతి రాకుండా కాపురాన్ని చక్కబెట్టుకో అమ్మా అని అన్నప్పుడు శిల్ప ఇచ్చిన జవాబు ఆయన గుండెల్ని ఇంకా రంపపకోత కోసింది. ఈ ఇంటి పరువు బజారున పడకుండా నన్ను బలిపశువుని చేసి వద్యశిల పైకి నెట్టేశారు. నేను ఎలా పోతే మీకెందుకు నాన్న? శిల్ప మాటల్ని ఎంత ప్రయత్నించినా ఆయన మర్చిపోలేకపోయారు. అందుకే కిరీటిని విడిగా పిలిచి, చూడు బాబు, శిల్ప అతి గారాభంగా పెరిగిన ఆడపిల్ల. అహంకారపూరితమైన ఆలోచనలు తప్ప అనురాగానికి అర్థం తెలియని అమాయకురాలు. ఒక విధంగా ఇది నా పెంపకంలో జరిగిన పొరపాటే అని ఒప్పుకోవటానికి నేను సిగ్గుపడను. తెలుసో తెలియకో అది చేసే ఆకతాయి పనుల్ని, దురుసు ప్రవర్తనని అర్థం చేసుకుని కాపాడుకుంటావన్న నమ్మకంతో నీ వెంట పంపుతున్నాను అంటూ చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డారు. మరో గంటలో కారు వాల్తేర్ అప్లేడ్స్ని చేరుకుంది. మాలిని నిలయంలో కారు ఆగ్గానే నౌకర్లంతా బారులు తెరిచి నిలబడ్డారు. భూషణ్ మొదలుకొని వంట మనిషి వరకు శిల్పక అందరినీ పరిచయం చేశాడు కిరీటి. డ్రాయింగ్ హాల్, లగాయత్తు వంటగది వరకు విడివిడిగా చూపించి ఆమెతో సహా తన బెడ్రూమ్లోకి అడుగుపెట్టాడు. అల్ట్రా మోడర్న్ డిజైన్తో అందమైన పూల చెట్లు, మరింత సుందరమైన పరిసరాలతో సమీపంలో సముద్రపు హోరుతో ఆ భవంతి ఆమెకెంతో నచ్చింది. అయినా పెదవి కదిపి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమె. మరో 15 నిమిషాల్లో తయారై వచ్చిన కిరీటి, ఇదిగాక నాకు అఫీషియల్ కాలనీలో మరొక బంగళా, శాంతి ఆశ్రమానికి చేరువుగా ఒక గెస్ట్ హౌస్ ఉన్నాయి. ఇక్కడ విసుగు అనిపించినప్పుడు అక్కడికి వెళ్ళి రావచ్చు. డాట్సన్ని డ్రైవర్తో సహా నీ కోసం ఏర్పాటు చేశాను అంటూ హడావిడిగా చెప్పి బయటికి వెళ్ళబోతూ ఒక్క క్షణం ఆగాడు. మరో విషయం, బిజినెస్ వ్యవహారాల పడి ఒక్కో మారు నేను భోజనం కూడా మర్చిపోతూ ఉంటాను. నా కోసం ఎదురు చూడాల్సిన అగత్యం లేదు. నో ఫార్మాలిటీస్ అన్నట్టు షాపింగ్కి డబ్బు ఏమన్నా కావాల్సి వస్తే లాకర్లో ఉంది. తాళాలు అందించబోతూ ఉంటే విసురుగా చేతిని వెనక్కి లాక్కుంది. ఈ బంగారు పంజరంలో నా కోసం మీరు చేసిన ఏర్పాట్లకు చాలా సంబరంగా ఉంది. మీరిచ్చిన డబ్బుకు బదులుగా బానిసనై మీ వెంట వచ్చిన నేను మీ డబ్బును మరింత వాడుకుని రుణగ్రస్తురాల్ని కాలేను. డబ్బుకు బదులుగా మీరు నా దగ్గర మరేమన్నా కోరితే ఇవ్వటానికి ఇంకేమీ లేదు. చెళ్ళు అనిపించింది ఆమె జవాబు. ఇక అన్యమనస్కంగానే ఫ్యాక్టరీకి బయలుదేరిన కిరీటి ఆఫీసులో అందరి నమస్కారాలు అందుకుంటూ ఎండీ ఛాంబర్కు చేరుకున్నాడు. భూషణ్ అందించిన పెండింగ్ పేపర్స్ని సైన్ చేసి ఎక్స్పోర్ట్ మెటీరియల్కి సంబంధించిన ఫైల్ను తిరగేస్తూ చాలాసేపు కూర్చున్నాడు. దేనిపైన మనసు లగ్నం కావటం లేదు. ఫోన్ మోగటంతో విసిగ్గా రిసీవర్ అందుకున్నాడు. సేట్ ప్రమోద్లాల్, ఎలక్ట్రోడ్స్ కంపెనీ యజమాని. మరి ఈ భాగం సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.